అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు 2025. అందరూ బాగున్నారా? న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంతా అయిపోయి ఉంటాయి. ఇప్పుడు మనం 25వ ఒళ్ళో ఉన్నాం. మన హిందూ పండుగల్లో ఇప్పుడు మొట్టమొదటిది మన క్యాలెండర్ ఇయర్లో వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి. దీనికోసం శ్రీరంగం ఎంతో వైభవంగా పగల్పత్తు ఉత్సవాలని 10 రోజులు వాళ్ళు, అంటే పగటి పూట స్వామి ఊరేగింపులు అవన్నీ చేస్తారు. వైష్ణవుల్లో శ్రీరంగం విశేషమైన ప్రదేశం. దాని గురించి మొన్న పేపర్లో ఎన్నో డీటెయిల్స్ ఇచ్చారు. అది మనం తెలుసుకుందామా మరి? ధనుర్మాసంలో పంచరంగాలు చూసొద్దాం అని ఉంది శీర్షిక. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. దేశంలో అత్యంత పవిత్రమైనదిగా పూర్వులు పేర్కొన్న 7 నదుల్లో కావేరి ఒకటి. ఒక పురాణ కథ ప్రకారం కవేరముని కుమార్తె కావేరి. ఆమె అగస్త్య మహాముని 2వ భార్య. అగస్త్యుడు నిరంతర దేశ సంచారంలో ఉండేవాడు. ఆయనతోనే ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించేది కావేరి. నీటిగా మారింది. ఆయన కమండలంలో స్థిరపడింది. అలా ఒకసారి సహ్యాద్రి ప్రాంతంలో పశ్చిమ కనుమల్లో అగస్త్యుడు పర్యటిస్తున్నప్పుడు ఒకచోట ధ్యానం కోసం ఆగాడు. అదే సమయంలో ఆ ప్రాంతాన్ని సస్యశ్యామం చేయాలని భావించిన భగవంతుడు ఒక కాకిలో ప్రేరణ కల్పించాడు. ఆ కాకి ఎగురుతూ వచ్చి అగస్త్యుడి కమండలాన్ని తోసేసింది. కమండలంలోంచి నీరు ఉధృతంగా ప్రవహించి నదీ రూపం దాల్చింది. అదే కావేరి. కావేరీ నదిని సాక్షాత్ విష్ణుస్వరూపంగా భావిస్తారు. ఆ నదీ తీరంలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో నెలకొన్న 5 రంగనాథుడి ఆలయాలు, పంచరంగ క్షేత్రాలు ఉన్నాయి. ఆ క్షేత్రంలో రంగనాథ స్వామి శయన భంగిమలో దర్శనమిస్తాడు. వైష్ణవులకు ఇది అత్యంత పవిత్రమైంది. ముఖ్యంగా ధనుర్మాసంలో వీటిని భక్తులు విశేష సంఖ్యలో దర్శించుకొని రంగనాథుని పూజిస్తారు. ఇకపోతే ఈ వీడియోలో మనం శ్రీరంగం గురించి తెలుసుకుందాం. శ్రీరంగం 108 వైష్ణవ దివ్యక్షేత్రాల్లో అత్యంత ప్రధానమైన శ్రీరంగంలోని రంగనాథ స్వామి ఆలయం భూలోక వైకుంఠంగా, ఇండియన్ వాటికన్గా ప్రసిద్ధి చెందింది. దీన్ని పెరియ కోయిల్ అంటే పెద్ద గుడి అంటారు. శ్రీరంగ మహాత్మ్యంతో సహా అనేక గ్రంథాల్లో ఈ ఆలయ ఆవిర్భావానికి సంబంధించిన ఎన్నో కథలున్నాయి. ఈ ఆలయ గోపురం క్షీరసాగర మథనంలో ఆవిర్భవించిందనేది వాటిలో ఒకటి. విభీషణుడు ఈ ఆలయాన్ని నిర్మించాడని స్థల పురాణం చెబుతోంది. రామాయణం, మహాభారతం, పద్మ బ్రహ్మాండ, గరుడ పురాణాల్లో అనేక ప్రాచీన గ్రంథాల్లో శ్రీ రంగనాథుడి ప్రస్తావన ఉంది అని శ్రీరంగ మహత్యం పేర్కొంటుంది. కాగా క్రీస్తు పూర్వం 500 నుంచి 300 మధ్యకాలానికి చెందిన సంగమ యుగ తమిళ సాహిత్యం కూడా శ్రీరంగ క్షేత్ర విశిష్టతను వివరించింది. ధనుర్మాసంలో గానం చేసే తిరుప్పావై పాశురాలను రచించిన గోదాదేవి ఆండాల్కి శ్రీరంగనాథుడికి వివాహం కూడా జరిగింది. అందుకని ఈ ప్రదేశం ఎంతో విశేషమైనదిగా చేస్తారు. 150 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉంది దీని ఆలయం. ఇందులో 21 గోపురాలు, 7 ప్రాకారాలు, 236 అడుగులతో 13 అంతస్తుల్లో ఉండే సమున్నతమైన రాజగోపురం ప్రత్యేక ఆకర్షణ. అలాగే ప్రపంచంలోనే పెద్దదైన రంగనాథ స్వామి విగ్రహం ఈ ఆలయంలో ఉంది. స్వామి దేవేరి శ్రీ రంగనాయకి. ఆమె రంగనాయకి నాచియార్ అని కూడా వ్యవహరిస్తారు. ఈ ఆలయంలో అనేక ఉపాలయాలతో పాటు శ్రీ రామానుజస్వామి భౌతిక దేహం కూడా దాదాపు 1200 ఏళ్లుగా భద్రపరిచి ఉండడం మరో విశేషం. తిరుచిరాపల్లి నుండి
సుమారు 9 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది. ఇది శ్రీరంగం గురించి తెలుసుకున్నాం మనం. ఇకపోతే ఇంకో వీడియోలో మనం చూసుకుందాం ఈ పంచరంగాలు ఎక్కడెక్కడ ఉన్నాయి. బట్ జస్ట్ టూకీగా చెప్తాను, మీ ఇంకో వీడియోలో అవి మనం తెలుసుకుందాం. శ్రీరంగపట్నం, కోవిలడి, తిరుప్పర్ నగర్, కుంభకోణం, తిరువిందలూర్, ఈ 4 ఇవి. ఇది ఇంకో వీడియోలో నేను చదివి వినిపిస్తాను. ఈ ఒక శ్రీరంగం అయింది కదా, ఇంకో 4. ఆ శ్రీరంగనాథుని యొక్క అనుగ్రహం, కృప, కటాక్షం మనందరిపైన ఉండాలి. ఇప్పుడు వచ్చేది వైకుంఠ ఏకాదశి. వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారు సహజంగా. ఇక్కడ విశేషంగా 10 రోజులు పగల్పత్తు అనే ఒక అధ్యయనోత్సవాల కింద వాళ్ళు పరిగణించి వాటినన్నిటినీ విశేషంగా చేసుకుంటుంటారు. అంటే శ్రీరంగనాథుడు ఊరేగింపుగా రావడం, పగల్పత్తు అంటే పగటి పూట అని అర్థం. నేను ఇంతకీ శ్రీరంగాన్ని చూడలేదు. ఒకసారి వెళ్ళాను, రాత్రి 8 గంటల వరకు చేరాను. అక్కడ వాళ్ళు దేవాలయం మూసేశారు. మళ్ళీ ఆ భాగ్యం కలగలేదు లోపలికి పోయి దర్శించుకోవడానికి. ఎప్పుడు అనుగ్రహం దొరుకుతుందో ఆ స్వామికే తెలుసు. ఉంటాను, మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. అందరూ బాగుండాలి. అందరూ ఆ విష్ణు భక్తిలో లీనమై తరించి విశేషమైన ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం చేసుకొని పునీతులు కావాలి. ఉత్తర ద్వార దర్శనం అంటే ఏంటండి? ఉత్తరాభిముఖంగా పోవడం అంటే ఏంటి? మన లెవెల్స్ తామసిక, రాజసిక, సాత్విక గుణప్రవృత్తుల నుంచి ఇంకా పైకి పోతూ అతీతంగా విశుద్ధ సత్వ స్థితిలో భగవంతుడిని దర్శించాలి. దర్శిస్తే అప్పుడు తెలుస్తుంది, ఆత్మదర్శనం అవుతుంది. అదే నువ్వే నేను, నేనే నువ్వు. ఓ పాండురంగడి సినిమా చక్రధారి అనే సినిమాలో ఒక పాట ఉంది, రచన చాలా బాగా చేశారు. నువ్వెవరయ్యా నేనెవరయ్యా, నువ్వు నేను ఒకటేనయ్యా, నువ్వెవరయ్యా నేనెవరయ్యా, నువ్వు నేను ఒకటేనయ్యా, విఠలా పాండురంగ విఠల, పాండురంగ విఠల, విఠల విఠల విఠల.